టెక్నాలజీ దిగ్గజం గూగుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గొప్ప ప్రగతి సాధించింది. కొత్తగా క్వాంటమ్ చిప్ ని ఆవిష్కరించింది. సాంప్రదాయ కంప్యూటర్లతో పోల్చితే మెరుపు వేగంతో పనిచేసే విల్లో క్వాంటమ్ చిప్ ని గూగుల్ డెవలప్ చేసింది. ఈ చిప్ ని కాలిఫోర్నియాలోని గూగుల్ క్వాంటమ్ ల్యాబ్ లో అభివృద్ధి చేశారు. ఈ విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్ కూడా తన బ్లాగ్ పోస్ట్ లో దీని గురించి షేర్ చేసింది. ఈ విల్లో చిప్ కేవలం 5 నిమిషాల్లోనే అత్యంత క్లిష్టమైన గణాంక సమస్యలను పరిష్కరిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లు ఈ పనిని చేయాలంటే 10 ట్రిలియన్స్ అవసరాలు పడుతుంది. అంటే విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువ సమయం పడుతుందని గూగుల్ తెలిపింది. క్వాంటమ్ చిప్ ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ చిప్. ఇది క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించి పనిచేస్తోంది. ఇది సాధారణ చిప్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. దీనిలో ఉన్న స్పెషల్ కెపాసిటీతో సాంప్రదాయ కంప్యూటర్ల కంటే వేగంగా క్లిష్టమైన లెక్కల్ని పూర్తి చేస్తోంది. బేసిక్గా సాధారణ కంప్యూటర్స్ బైనరీ భాష మీద ఆధారపడి పనిచేస్తాయి. అలాగే బైనరీ కోడ్లోనే సమాచారాన్ని నిల్వ చేసి ప్రాసెస్ చేస్తాయి. క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్స్ను వాడుతుంది. క్యూబిట్ ఏకకాలంలో 0గా 1గా ఉంటుంది. అంటే ఆన్ ఆఫ్ స్థితిలో ఉండగలదు. దీన్ని సూపర్ పొజిషన్ అంటారు. క్వాంటమ్ కంప్యూటర్ సూపర్ పొజిషన్ సాయంతో అపార సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తోంది. ఇది భవిష్యత్తులో వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయి. క్యూబిట్స్ వల్లే సాంప్రదాయ కంప్యూటర్స్ కంటే వేగంగా ఇవి గణాలను పూర్తి చేయగలవని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ కొత్త చిప్లో 105 క్యూబిట్స్ను పొందుపరిచింది గూగుల్. విల్లో క్వాంటమ్ చిప్ ని ఆవిష్కరించిన విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఇది నిజంగా అద్భుతమని రిప్లై ఇచ్చారు ఆయన. దానికి రియాక్ట్ అయిన సుందర్, ఏదో ఒక రోజు స్టార్షిప్ గూగుల్ కలిసి స్పేస్లో క్వాంటమ్ క్లస్టర్ చేద్దామన్నారు. బహుశా అది త్వరలోనే జరగొచ్చంటూ మస్క్ కూడా రిప్లై ఇచ్చారు. క్వాంటమ్ థియరీలో ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని, నెక్స్ట్ లెవెల్ రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి కృషి చేద్దామని సుందర్ పిచాయ్ రిప్లై ఇచ్చారు.